Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మనకు ఆషాఢ మాస ప్రారంభ రోజుల్లోనే వారాహి నవరాత్రులు కూడా రాబోతున్నాయి. అయితే ప్రత్యేకించి వారాహి అమ్మవారి ఆరాధన అందరూ చేయడానికి పనికిరాదు అని చెప్తున్నారు. నిజంగా అందరూ చేయకూడదా? చేస్తే అసలు ఎవరు చేయొచ్చు, ఎలా చేయొచ్చో తెలియజేయండి. వారాహి అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది మనకి చాలా తక్కువ కాలం నుంచే ప్రచారంలోకి వచ్చి, అవునండి, అంతకు ముందర మనకి ఇంత విస్తృత ప్రచారం లేదు. విశేషంగా మనకి యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అని ఎవరు ప్రముఖులైనటువంటి వాళ్ళు ఆచరిస్తారో అది ఎక్కువ ప్రచారంలోకి వస్తుంది అని లోకంలో ఒక మాట. అట్లాగే చూడండి, చండీ హోమాలు కూడా ఇది వరకు ప్రాచుర్యంలో లేవు. ఇప్పుడు మన పై తరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చండీ హోమం ఎప్పుడైనా చేశారా అంటే మాకు తెలీదు అని చెప్తారు. ఎవరో అంటే గొప్ప గొప్ప చాలా అరుదుగా, అంటే దసరాల్లో అటువంటి ముఖ్య రోజుల్లో తప్ప ఇప్పుడు మనకి నిత్యకృత్యంలో కూడా చండీ హోమాలు జరుగుతున్నాయి. అంటే శాంతి కార్యక్రమాల్లోనూ అలాగే అందులో కూడా జరుగుతున్నాయి. అయితే అమ్మవారు అందులో చెప్పి ఉన్నారు, శాంతి కర్మని సర్వత్ర తథా దుస్వప్న దర్శనే అని అమ్మవారు అందులో చెయ్యమని చెప్పి ఉన్నా తొందరపడి ఎవరు ఆ పని చెయ్యలేదు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు అయుత చండీ యాగం కార్యక్రమాన్ని నిర్వహించారో అప్పుడు ప్రజలందరూ కూడా ఈ చండీ హోమం చెయ్యాలి అనేటువంటి దృక్పథంలోకి వెళ్ళారు. అట్లాగే వారాహి అమ్మవారి యొక్క ఆరాధన కూడా గతంలో మన పవన్ కళ్యాణ్ గారు ఆచరించడం, దాని ద్వారా వారు తగినటువంటి ఫలితాన్ని పొంది ఉత్తమమైనటువంటి మార్గంలో వాళ్ళు వెళుతూ ఉండడం గమనించినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మనం వారాహి అనేటటువంటిది ఒక లోకంలోకి ప్రచారంలోకి వచ్చి, అయితే ఈ దేవతలందరినీ ఉగ్రదేవతలు, తాంత్రిక దేవతలు అని పిలుస్తారు. వారాహి, శ్యామల ఇత్యాది నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అన్నారు. కానీ మనం అందరం ఆ మాట చెప్తున్నాం, కానీ అసలు గుప్తం అనే మాట వదిలేస్తున్నాం. గుప్తం అంటే అర్థం సీక్రెట్ అని అర్థం. అది గోప్యం, అది రహస్యంగా ఉండాలి. ఇప్పుడు రహస్యమైనటువంటి విషయాల్ని ప్రకటితం చేయడం ఎటువంటిదో, ఎవరిని కూడా దేవతా ఆరాధన తప్పు అనే మాట మనం చెప్పడానికి వీల్లేదు. కానీ అది ఎవరికి అవసరమో వాళ్ళు ఆచరించాలి. కానీ ఇది అందరికీ అవసరం కానటువంటిది అనేటువంటి మాట చెప్పాలి. ఎందువలన అందరూ చేయడానికి ఇది అవకాశం లేదు. అంటే ఎవరు చేయాలంటారు? ఎవరు అంటే ఆయా దేవతా ఉపాసకులు ఉంటారు ప్రత్యేకించి. ఇప్పుడు అటువంటి ఉపాసకుల దగ్గరికి మీరు అందరూ వెళ్ళి నమస్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ లోకంలో ప్రచారంలో ఇంట్లో చేయడానికి అనేటటువంటి ఒక అభిప్రాయంలోకి జనాలందరూ ఉన్నారు. కానీ ఇంట్లో నవరాత్రులు చేయాలి అంటే తగినటువంటి వాతావరణం కూడా ఉండాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సహజంగా మనకి 4 నవరాత్రులు సంవత్సరంలో ఉన్నాయి. ఏమేమిటి? ముందు చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటారు. అట్లాగే మాఘమాసం ప్రారంభంలో వచ్చేటువంటి శ్యామలా నవరాత్రులు. ఇవి 4 ఉన్నాయి. ఇందులో 2 గోప్యము, 2 ప్రకటితము అన్నారు. శ్యామల, వారాహి గోప్యంగా జరగాలి. చైత్రమాసము, ఆశ్వీజ మాసము ప్రకటితంగా జరగాలి. ఇవాళ మనం దేవీ నవరాత్రులు ఇంట్లో చేస్తున్నామండి అని అనడం చాలా అరుదుగా కనబడుతుంది. కానీ దేవీ నవరాత్రులు చెయ్యని వాళ్ళు వారాహి నవరాత్రులు చేస్తాను అనడం అది కొంత ఇబ్బందికరమైనటువంటి సన్నివేశం. ఎందువలన? లలిత ఆరాధన లేకుండా మీరు వారాహి అమ్మవారి ఆరాధన కనుక చేసినట్లయితే ఒక్కొక్కసారి మనకి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే దేవతా ఉపాసన అసలు ఎక్కడైనా ఇబ్బందులు కలిగిస్తుందా అండి అనే ప్రశ్న కలగవచ్చు. దానికి సైంటిఫిక్గా మనం ఒక్కసారి ఏమన్నా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, మనం వాడుకునే వాటిల్లో హెర్బల్, కెమికల్ అని 2 ఉంటాయి. చూడండి, హెర్బల్ వాడండి, మీకు రియాక్షన్స్ ఏమీ ఉండవు. ఒకవేళ మీకు ఫలితం రాదేమో కానీ రియాక్షన్స్ ఉండవు. కెమికల్ జోలికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల? అవుతుంది. అయితే ఫలిస్తుంది లేదా రియాక్షన్ వస్తుంది.
యాంటీబయాటిక్ టాబ్లెట్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఇంజెక్షన్ చేసి చూస్తారు. చూసి మీకు ఏమన్నా ఇచ్చింగ్ వస్తుందా, వామిటింగ్ వస్తుందా ఏంటి అని అడిగి మీ ఒంటికి పడింది అంటే పూర్తి స్థాయిలో ఇస్తారు. అట్లాగే దేవతా ఉపాసనలు కూడా వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనకి దేవీ నవరాత్రులు చేసే అలవాటు మన ఇంట్లో లేదు. వసంత నవరాత్రులు అంటే ఏమిటో మనకి తెలియదు. ఇవేమీ తెలియకుండా వారాహి నవరాత్రులు మా ఇంట్లో చేస్తామండి అనడం సాహసోపేతమైన నిర్ణయం, కెమికల్ని వాడడం లాంటిది. అట్లాగే అందుకని వారాహి అమ్మవారిని ప్రార్థన చెయ్యొద్దు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. అంటే నార్మల్గా నిత్య దీపారాధన చేసుకోవడం కానీ అమ్మవారికి నమస్కారం చేయడం కానీ వేరు. కానీ ఇప్పుడు చాలా మంది కంద దీపం ఇప్పుడు లోకంలో విస్తృత ప్రచారంగా జరుగుతోంది. కంద దీపం అని, తర్వాత నవరాత్రులు ఇంట్లో చేయడం అని అనేటటువంటిది ఉన్నది. కానీ కంద దీపం నిజంగా విశేషంగా చేయొచ్చు అంటారా? ఉన్నది. అమ్మవారికి ఆరాధన ఉపాసనా పరులైనా ఎవరైనా ఉపాసనా పరులు కానీ కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ చేయాలి. సహజంగా మనం ఏం చేస్తున్నామంటే కొత్తదనంతో అందరూ ఆచరించాలి అనేటువంటి విభాగంలోకి వచ్చాం. కానీ అది అందరూ అన్ని జోళ్ళకి వెళ్ళకూడదు. చూడండి, మన ఇంట్లో ఉన్నటువంటి కరెంటు బోర్డే మనదే, నేనే డబ్బులు పెట్టి చేయించాను, నేను ముట్టుకుంటాను అనకూడదండి. మనం ఏం చేయాలి? ప్రమాదమే ఎవరిదైనా సరే ఎలక్ట్రీషియన్ని పిలిపించాలి. అంతే. అయ్యా మీరు అదేంటో చూడండి, మాకు ఫలానా సమస్య వచ్చింది, మీరు వచ్చి మీ పని చేసుకొని వెళ్ళండి అంతే. అంతేగాని ఇది నా డబ్బులు పెట్టింది, మా ఇల్లు కాబట్టి నేను ముట్టుకుంటాను ఒకసారి అంటే ఒకసారి ముట్టుకొని చూడండి అని చెప్పాలి. అందుకని ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే అటువంటివి అన్నమాట. అంటే మీరు దేవీ ఉపాసనని ఎన్నో సంవత్సరములుగా చేస్తూ ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క ఆరాధనని చేస్తే మీకు ఫలితములు సంభవిస్తాయి. కానీ ఈ కేవలం ఇందులో జరిగినటువంటి ప్రచారం వల్ల అమ్మవారు శత్రు సంహారం జరుగుతుంది, భూ సంబంధమైనటువంటి సమస్యలు తొలగుతాయి లాంటి విషయాల్లో గనక మీరు ఏదైనా ప్రత్యేక ఆరాధనలు గనక ఇంట్లో పెట్టినట్లయితే ఈ కెమికల్ రియాక్షన్ని కూడా మీరు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మన తరఫున పోని మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ ఉపాసనా పరుల చేత మనకు సంబంధించిన కార్యక్రమం చేయించుకుంటే ఫలితం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కానీ వాళ్ళు ఎక్కడ చేయాలి? వాళ్ళు వచ్చి చేయాలి. మన ఇంట్లో చేయొచ్చా? మన ఇంట్లో చేయొచ్చు. అంటే మీకు ఉపాసకుడు దగ్గరగా ఉన్నాడు అనుకోండి, మీకు దానివల్ల సమస్య రాదు. ఉపాసకుడు మీదకి ముందు అమ్మవారి యొక్క దృష్టి వెళ్ళినప్పుడు ఓహో వీడు ఫలానా అనేటటువంటి దృష్టికి వెళ్తుంది. కానీ ఆవిడ కన్నులు తెరిచినప్పుడు కానీ అటువంటిప్పుడు కానీ ఆ ఉపాసకులు కాకుండా సామాన్యులు కూడా వెళ్ళి ముట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తే అది ఆ సందర్భంలో ఎటువంటిది అనేది మనం ఏమి చెప్పలేం. ఈ రియాక్షన్ ఎటువంటిది, ఖచ్చితంగా ఇలాగే వస్తుందనో లేదా మీరు భయపెడుతున్నారనో, చేసేటటువంటి వాళ్ళని కూడా మీరు భయపెడుతున్నారు అని లోకంలో అనిపిస్తుంది. కానీ ఇది భయపెట్టడం కాదు, ఉన్న సత్యం మనం మాట్లాడుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు కూడా అటువంటి స్థితే ఉంటుంది. కాబట్టి ఇబ్బందికర పరిస్థితుల్లో మనం పడడం కంటే ఊరుకున్నంత ఉత్తమం లేదు అని మనకి ఉన్నది. కాబట్టి మనకి మౌనంగా అమ్మవారికి ఆరాధన చేయగలసిన పనే లేదు. ఇప్పుడు అసలు ఒకవేళ ఆరాధన చేయాలన్నా ఇది రాత్రి సమయంలో చేయాలి అని ఇది తప్పకుండా అసలు దీనికి ఎన్ని నియమాలు ఉన్నాయి. ఇది ఆ ఉపాసకులు కూడా ఎట్లా చేస్తారు, ఉదయం నుంచి 6 గంటల వరకు ఉపవాసం ఉండాలి. 6 గంటల తర్వాత అంటే సూర్యాస్తమయం అయ్యాక చీకటి పడినటువంటి తర్వాత ఇంకా 6 to 9 అంటున్నారు. కానీ ఉపాసకులు అది కూడా ఒప్పుకోరు, 8 గంటలకి ప్రారంభం. ఎందుకంటే కంచి పరమాచార్య స్వామి వారు చెప్పిన మాట ఏమిటంటే రాత్రి దేవతలు అంటారు వీళ్ళని. అందుకనే మీకు కాశీలో కూడా వారాహి అమ్మవారు క్షేత్రపాలకురాలు. ఆవిడకి రాత్రి సందర్భమైనటువంటి యొక్క పూజలు కార్యక్రమాలు జరుగుతాయి. అందుకని దర్శనం కూడా మీకు డైరెక్ట్గా జరగదు. కాశీలో కూడా మీరు వెళితే ఇలా మీరు వెళ్ళి విగ్రహం ముందర నుంచోలేరు, అంత శక్తి స్వరూపిణి అమ్మవారు. ఆవిడ దండనాయకి లలిత అమ్మవారికి. ఆవిడేమో మంత్రిని, ఈవిడ దండనాయకి. మంత్రిని ఎవరు? శ్యామల. దండనాయకి ఎవరు? వారాహి. వీళ్ళిద్దరూ అమ్మవారి యొక్క శక్తులు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి యొక్క దేవతను కలిసేటప్పుడు అసలు లలితా సహస్రనామం గనక మీరు చదువుకున్నట్లయితే అసలు మళ్ళీ ప్రత్యేక వారాహి ఆరాధన చేయవలసిన అవసరం మీకు లేదు. మీరు వారాహి అమ్మవారి చిత్రపటం పెట్టుకున్నా కూడా సామాన్య గృహిణులకి మనం ఇచ్చేటటువంటి సూచన ఏమిటి అంటే మీరు పెట్టుకోవడం వారాహి అమ్మవారి యొక్క చిత్రపటాన్నే పెట్టుకోండి.
ఆవు నేతితో దీపారాధన చేయండి. సహజంగా వారాహి ఉపాసనలో విప్ప నూనె వాడతారు, విప్ప నూనె. కానీ ఆ ఉపాసన లేనటువంటి వాళ్ళు ఆ దీపారాధన చేయడాన్ని పెద్దలు అంగీకరించలేదు. అందువల్ల అన్నిటికీ మూలమైన లక్ష్మీప్రదమైనటువంటి దీపం ఆవు నేతితో చేసేటటువంటి దీపారాధన. వారాహి అమ్మవారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని ఆవు నెయ్యి దీపారాధన చేసి, అవకాశం ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ 9 రోజుల పాటు అసలు మీరు దీక్షగా ముందు లలితా సహస్రనామం చదవడం నేర్చుకోండి. అంతకంటే గొప్పదైనటువంటిది ఏది ప్రపంచంలో లేదు. వారాహి అమ్మవారు ఆ అమ్మవారికి ఒక అంగదేవత. ఇప్పుడు అంగదేవత ఉపాసననే మీరు గొప్పదన్నప్పుడు ముఖ్య దేవతా ఉపాసన ఇంకా ఎంత గొప్పది. అంతే కదా. అటువంటి ఉపాసనని మాని కేవలం నేను అంగదేవతా ఉపాసన చేస్తాను అని అనడం అది పూర్తిగా సమంజసం కాదు. అది వాళ్ళ స్థితికి మనం వదిలేయడమే. ఎందువలన అంటే ఇది ఎక్కువ ప్రచారం కాకూడదు అని మా ఉద్దేశం కాదు, కానీ దీనివల్ల ఎవరు ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనేది మా ఉద్దేశం. అందువల్ల ఖచ్చితంగా ఇది అందరూ చేసే ఉపాసన కాదు అనేటువంటి విషయాన్ని బాగా తెలుసుకొని తప్పకుండా మీరు ఆ 9 రోజులు దీక్ష చేయగలిగితే భోజనాది నియమాలు కూడా లేవు. స్నానం చేసి శుభ్రమయ్యి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు కూర్చొని కుటుంబం అంతా చేరతారు. నా ఉద్దేశం 8 గంటలకి అందరూ కూర్చొని అమ్మవారికి ఒక ఆవు నెయ్యి దీపారాధన చేసి ఆ వారాహి అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మవారికి ఒక్క లలితా సహస్రనామం పారాయణ చేయండి. మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు. మానకుండా 9 రోజులు చేయండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా. విశేషించి ఆషాఢ మాసం అంటేనే మనకి విశేష మాసం అమ్మవారి ఉపాసన. మన తెలంగాణ ప్రాంతంలో బోనాలు అమ్మవారికి విశేష ఆరాధనలు చేయడం మనం చూస్తాం. కాబట్టి ఈ సందర్భంలో మనం ఏ రకంగా అమ్మవారి ఆరాధన చేసినా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి వారాహి నవరాత్రులు అనేటువంటివి కొంతమంది ఉపాసకులకు సంబంధించినవి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. లేదు ఆ ఉపాసకులు ఏదైనా ఇంట్లో ఆరాధన చేస్తున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి నమస్కారం చేయండి, కానీ ఇంట్లో పెట్టే సాహసం చెయ్యొద్దు అని ప్రత్యేకమైన సూచన. ఒకవేళ మాకు ఇంట్లో చేయాలని ఉందండి, మా దగ్గరలో ఎవరు లేరు, మేము ఎక్కడో అపార్ట్మెంట్లో ఉంటాం, గచ్చిబౌలి, మాకు ఇక్కడ అవకాశం లేదు అంటే తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆవు నెయ్యి దీపారాధన చేసి లలితా సహస్రనామాన్ని రాత్రి 8 గంటల సమయంలో చదువుకోండి. దాని ద్వారా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీరు ఏ కోరికతో అమ్మవారికి ఈ పారాయణని సమర్పిస్తారో ఆ కోరిక అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది. సంతోషం అండి, చాలా చక్కటి విధానాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. శుభమస్తు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి